సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇతని పేరే కెలెచి. సో ఎందుకు ఇతను వార్తలోకి ఎక్కాడు అనే విషయానికి వస్తే, ఇతను 35 గంటల పాటు గోల్ఫ్ ఆడి ప్రపంచ రికార్డుకి సాధించడానికి పోటీ పడడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. 35 గంటల పాటు గోల్ఫ్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి అవకాశం ఇతను తీసుకున్నాడు. న్యూయార్క్కు చెందినటువంటి కెలెచి 35 గంటల పాటు నిరంతరంగా గోల్ఫ్ ఆడి గిన్నిస్ రికార్డు కోసం ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ ప్రారంభంలో 24 గంటలు ఆడాలని భావించినా కూడా గిన్నిస్ రికార్డు 32 గంటలకు మించి ఉందని, అంటే 32 గంటలు దాటితే మాత్రమే గిన్నిస్ రికార్డు మనము సాధించవచ్చినటువంటి ఉద్దేశంతో అతను 35 గంటల పాటు గోల్ఫ్ ఆడడం జరిగింది. మరి వర్షం, అలసట, కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఆపకుండా తన ఆట అనేది కొనసాగించడం జరిగింది. రాత్రి ఫ్లడ్ లైట్ల కాంతిలో మెరిసే బంతులతో ఆటను కొనసాగించడం మరింత విశేషం. మరి ఇతను చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇది నా జీవితంలో గర్వకారణం, పిల్లలు మనవలకు చెప్పుకునేటటువంటి ఘనత అని కెలెచి స్పందించడం జరిగింది. మరి ఈ గిన్నిస్ సంస్థ 12 నుంచి 15 వారాల లోపు మరి అతని రికార్డు ధృవీకరణ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది.